మీ అందరి అభిమాన నాయకుడు, ఉద్యమ నాయకుడు, తనను నమ్మినటువంటి ఆ విషయంలో యథార్థత ఉంది అనుకున్నట్లయితే ఏ స్థాయికి వెళ్ళైనా పోరాడి సాధించగలిగినటువంటి ఈనాటి తరానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా పేరొందినటువంటి నా స్నేహితులు తోట త్రిమూర్తి గారు, మనందరం ప్రియతమ నాయకులు, మన జిల్లాకి ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు కలిగినటువంటి పెద్ద ఆయన బొత్స సత్యనారాయణ గారు. అదేవిధంగా మరొక ఈ జిల్లాలో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎదిరించాలన్నటువంటి ఒక ఆలోచన ఎవరికైనా మనసులోకి వస్తే అలాంటి ఆలోచన రేకెత్తించి మన కోసం తన ప్రాణార్పణం చేసినటువంటి జక్కపూడి రామారావు గారు జ్ఞాపకం వస్తారు. వాళ్ళ శ్రీమతి గారి వాళ్ళ మన నాయకురాలుగా ఇక్కడికి రావడం మనందరికీ సంతోషం. అదేవిధంగా ఈనాటి యువతరానికి నాయకుడు, ఉద్యమాలే ఊపిరిగా సాహసోపేతంగా ఇలాంటి క్లిష్టమైనటువంటి సమయంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియమైనటువంటి నాయకులు జగ్గిరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గారు, నాకు చిరకాల స్నేహితులు కృష్ణార్జున చౌదరి గారు, మా రాధాకృష్ణ, ఇంకా అనేక మంది పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి టైటిల్తో మన నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గారు, ఇక అందరి నోట్లో ఇప్పుడు ఇది ఇంచుమించు రాష్ట్రం అంతా ప్రతి నోట్లోని స్మరణకు వచ్చే మాట ఏంటన్నప్పుడు ఒక దొంగోడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు, ఆ దొంగోడు చేసినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, వాడు ఏ రకంగా మోసగించాడన్నటువంటి ఆ మోసం మాట జ్ఞాపకం వస్తాడు. ఇలాంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. ఒకే ఒక్క మాట నిజం, ఎన్నికలకు ముందు అదుపు లేనటువంటి ఆచరణ యోగ్యం కానటువంటి మాటలు నమ్మించాడు, మోసగించాడు, తద్వారా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకున్నాడు. చేజెక్కించుకున్న తర్వాత మొట్టమొదటిగా ఒక సంవత్సరం అయిన తర్వాత మనకి జ్ఞాపకం వస్తూ ఉంది, నిజమే సంవత్సరం కాలానికి 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 1,75,000 కోట్ల రూపాయలు 10 మాసాల్లో అప్పు తెచ్చి మనకి చేసింది ఏంటి అన్నప్పుడు, ఎప్పుడో 1983లో ఆవిర్భవించినటువంటి సంక్షేమ కార్యక్రమం, ఆనాడు 35 రూపాయలతో ప్రారంభించబడినటువంటి 83 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఒక పెన్షన్ పథకం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి 3,000 రూపాయలు అయ్యింది. ఆనాడు 83లో 35 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఆ చిన్న పథకం, పెన్షన్ పథకం సుమారు 40-45 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 రూపాయలు చేశాడు. ఈయన వచ్చిన తర్వాత ఇంకొక 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశాడు. ఇది ఒక్కటి తప్ప ఇక ఏ కార్యక్రమం లేదా తను చేసినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రతిరోజు నిరంతరము ప్రజలు మోసగించడమే లక్ష్యంగా పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం మోసానికి మారుపేరు అన్నటువంటి ఒక నామధేయంతో ఈనాడు మనందరం ప్రజల ముందుకు వచ్చాం. అంచేత ఇది తను ఇచ్చినటువంటి ప్రతి హామీల్ని మోసగించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మనందరం తిరుగుబాటు చేయాలి, ఎక్కడికక్కడే మనం ప్రతిఘటించాలి. మనలో మన ఆలోచనలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి మనందరం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఉద్యమమే శరణ్యం అన్నటువంటి పేరుతో ముందుకు నడవాలని ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి లేదా దుర్మార్గుడికి ఏ పేరు పెట్టాలో ఆ పేరు పెట్టి మనల్ని ప్రజల ముందుకు వెళ్ళమని ప్రోత్సహించినటువంటి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకు నడవాలని మీకు సవినీయంగా మనం చేస్తూ, ఒక్క సంవత్సరంలో నువ్వు చేసినటువంటి 1,75,000 రూపాయల అప్పు నిమిత్తం నీకు ధైర్యము, నేను మోసగాడిని కాదు, నేను ప్రజల మనిషిని, ప్రజలను ఒప్పించే నేను ఇదిగో వాగ్దానాలు చేశాను, వాగ్దానాలను నెరవేరుస్తున్నానని నీకేమైనా సాహసం, ధైర్యం, దమ్ము ఉన్నట్టయితే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రజల్లో మాట్లాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, హెచ్చరిస్తూ, మరి నాడు ఇది ఒక పెద్ద ప్రపంచంలాగా ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆందోళన ఉందో ఈ సభే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. దానికి మన త్రిమూర్తి గారి యొక్క పోరాటమే ఉదాహరణ అన్నటువంటి మాట మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.